నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడిలో నిజం దర్యాప్తులోనే తేలాలి. రాష్ట్రంలో బా అంటే బాబు, జా అంటే జగన్, పా అంటే పవన్ గా భాజపాకు బానిసలుగా మారారని ఎద్దేవా చేసిన ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేఏ పాల్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రాక్షస పాలనను అంతమొందించి రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధి పదంలో నడవాలనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. పిఠాపురం పట్టణాన్ని అత్యద్భుత ఆధ్యాత్మిక ప్రదేశంగా తీర్చిదిద్దాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు. బరువు తక్కువగా పుట్టిన నవజాత శిశువులకు కాకినాడ జీజీహెచ్లో అధునాతన వైద్యం. ప్రసూతి చిన్నపిల్లల విభాగ వైద్య బృందం మెరుగైన వైద్య సేవలు అందించి ప్రాణాపాయం నుండి రక్షించారని వెల్లడించిన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి. ఇక డీటెయిల్స్ చూస్తే, పాత్రికేయులకు ఎలక్షన్ సంబంధించి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక మీడియా సెల్ను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక మీడియా సెల్ ఏర్పాటు చేయడంతో అధికారులు, మీడియా సోదరులకు ఎలక్షన్ సంబంధించి పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయడం జరుగుతుందన్నారు. ఎంసీఎంసీ కమిటీ మానిటరింగ్ మీడియా సెల్ పనిచేస్తుందని, ఎలక్షన్ కు సంబంధించి మీడియా పూర్తి స్థాయిలో సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎంసీఎంసీ సభ్యులు ఎం ఝాన్సీరాణి, కె శ్యాంబాబు, కెవి సూర్యనారాయణమూర్తి, కె శ్రీరామమూర్తి, మెంబర్ అండ్ కన్వీనర్ కె లక్ష్మీనారాయణ, సమాచార శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కన్వీనర్ ఎక్కడ ఉన్నారు? మీ ఛానల్ పెట్టారు భగత్ సింగ్ గారు ఎలా ఉన్నారు? పని చేస్తున్నాయా? సార్ మీడియా మెంటర్స్ అని అప్డేట్ పెట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా హెడ్ క్వార్టర్ అమలాపురంలో మీడియా సర్టిఫికేషన్ కోసం మరియు మీడియా మానిటరింగ్ కోసం ఒక ప్రత్యేకమైన సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ మన ఎలక్షన్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఎంసీఎంసీ రోల్ చాలా కీలకమైన ఉంది కాబట్టి ఈ సెంటర్ ద్వారానే ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరైనా మీడియాలో సర్టిఫికేషన్ కావాలంటే అంటే అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ఒక పొలిటికల్ పార్టీ ఈ ఎంసీఎంసీ నుంచి ఖచ్చితంగా ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలి. దీనికోసం
మన ఈ ఎంసీఎంసీ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. దీనికోసం ఒక ప్రత్యేకమైన చేంబర్ ఏర్పాటు చేయడం జరిగింది. సో మామూలుగా మీ అప్లై చేసిన వెంటనే మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. మీ సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ ఏంటంటే కొంత మాకు టైం కూడా ఇవ్వాలి. మామూలుగా రూల్ ప్రకారం 3 days లోపల ఇస్తే బాగుంటుంది. కానీ మీరు కొంత లేట్ ఇచ్చినా కూడా మన ఆఫీసర్స్ 24/7 మీకు అందుబాటులో ఉంటారు. వెంటనే తక్షణమే మీకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సెంటర్ ద్వారా మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీ అప్లికేషన్స్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడే మిగతా మీడియా మానిటరింగ్ కూడా జరుగుతుంది. సో ఎక్కడైనా పెయిడ్ న్యూస్ కానీ లేకపోతే డెరోగేటరీ న్యూస్ కానీ వస్తే దీనికి ఇమీడియట్గా రికార్డ్ చేసుకొని కన్సర్న్ ఆర్ఓకి పంపడం, లేకపోతే జిల్లా వైడ్ ఉంటే డిఓకి పంపడం కూడా చేయడం జరుగుతుంది. దీనిలో ఇంకోటి విషయాలంటే మీడియా ఇస్ ద 4th pillar. సో ఎలక్షన్లో ఒక ట్రాన్స్పరెంట్ అండ్ నాన్ బయస్ మీడియా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మీ రోల్ నేను మళ్ళీ ఈ ఫోరం ద్వారా హైలైట్ చేస్తున్నాము. మన లాస్ట్ 75 years నుంచి చూస్తున్నాము ఇంపార్టెంట్ పిల్లర్స్ లైక్ ఎలక్షన్ కమిషన్, యూపీఎస్సి ఇట్లాంటి ఇంపార్టెంట్ డెమోక్రటిక్ పిల్లర్స్తో పాటు మీడియా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు ఈ భారత్ డెమోక్రసీలో. సో ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్స్లో కూడా మీ పాత్ర చాలా ఇంపార్టెంట్. మీరు ఫ్యాక్ట్స్ రిపోర్ట్ చేయాలి, మీ ఎక్స్పర్ట్ కమెంట్ ఇవ్వచ్చు, కానీ ప్లీజ్ గో ఫర్ అన్బయస్డ్ అండ్ వెరీ వెరీ టు ద పాయింట్ రిపోర్టింగ్. అండ్ ఎక్కడైనా ఈ పెయిడ్ న్యూస్కి లేకపోతే ఒక పార్టీకి ఒక క్యాండిడేట్కి ఏదో సటల్ వేలో అడ్వర్టైజ్మెంట్ చేయకూడదు, నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. సో ఆల్ ద బెస్ట్. వీ హోప్ ఫర్ అ వెరీ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రస్తుతం జరిగిన దాడి నిజంగా జరిగిందా లేదా ఓట్ల సానుభూతి కోసం చేయించారా అన్నది తెలియాల్సి ఉందని ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. రాజమహేంద్రవరం విచ్చేసిన కేఏ పాల్ వద్ద విలేకరులు ముఖ్యమంత్రిపై రాయి విసిరిన ఘటనను ప్రస్తావించగా ఆయన పై విధంగా స్పందించారు. తాను సిబిఐ అధికారిని కాదని, నిజంగా దాడి జరిగిందా లేకుంటే ఓట్ల సానుభూతి కోసం కావాలని దాడి చేయించుకున్నాడా అనేది దర్యాప్తులో తేలాలన్నారు. ముందుగా జరగాల్సిన ఎన్నికలను కావాలనే చివరి షెడ్యూల్కు మార్చారన్నారు. తాను విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని, పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసే విషయం ఆలోచిస్తానన్నారు. దేశంలో అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా పాలన జరుగుతోందన్నారు. దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు నోరు విప్పుతూ రాజ్యాంగబద్ధంగా ఇవే చివరి ఎన్నికలని చెబుతున్నారన్నారు. ఈసారి బీజేపీకి 370 సీట్ల కంటే ఎక్కువ వస్తే రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతుందన్నారు. రాష్ట్రంలో భాజపాకు బానిసలుగా బా అంటే బాబు, జా అంటే జగన్, పా అంటే పవన్ కళ్యాణ్ గా మారారన్నారు. పవన్ కళ్యాణ్, ముద్రగడ పద్మనాభం కూడా అమ్ముడుపోయారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాంగ్రెస్ చంద్రబాబు అమ్మేశారని, ఇప్పుడు గంగవరం పోర్టును జగన్ 60,000 కోట్లకు ఆదానికి అమ్మేశారన్నారు. ముందుగా గోకవరం బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాల్ పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. చూడండి, అప్పుడు కోడి కత్తి కూడా దాడి అన్నారు. అది నిజమా అబద్ధమా తేలిందా? ఎలక్షన్ ముందు దాడి, అది నిజమో అంటలేదు. నిజంగా దాడి జరిగితే తీవ్రంగా ఖండిస్తున్నా. నథింగ్ బట్ నాన్ సెన్స్. కానీ ఇదో డ్రామా, ఓట్ల సింపతి కొరకు చేయించుకుంటే అది మోసం. ఎట్లా మాట్లాడాలి? ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడాలి. నేను సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు కదా. ఎలక్షన్ ఏప్రిల్లో జరగవలసింది వాదించి మేకు పోస్ట్పోన్ చేయించాను. స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లది 8,000 కోట్లకు అమ్ముతుంటే ఇదిగో 8,000 కోట్లని కోర్టుకెళ్ళి వైట్ మనీ ఇలాగ తీసుకోండి అని స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపారు. వాళ్ళందరూ స్టీల్ ప్లాంట్ అమ్మారా లేదా? టీడీపీ టైంలో చంద్రబాబు నాయుడు 1,000 ఎకరాలు అమ్మలేదా? వైసీపీ టైంలో రాజశేఖర రెడ్డి అమ్మలేదా? ఇప్పుడు 60,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గంగవరం పోర్టు అదానీకి అమ్మలేదా?
రేవంత్ రెడ్డి తెలంగాణలో అదానీకి అమ్ముడు పోలేదా? నిన్నటిదాకా సిబిఐ ఎంక్వైరీ అన్నాడు మెగా కృష్ణారెడ్డి మీద. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని రాత్రుల పూట కలిసి అమ్ముడు పోలేదా? అలాంటి రాజకీయ కుల కుటుంబ అవినీతి పరుల్ని ఎలాగ మీరు నమ్ముతున్నారు? నాకైతే ఆశ్చర్యం. నేను ఎవరిని నమ్మట్లేదు. నా అనుచరులు అయితే, మీరు అంబేద్కర్ అనుచరులు అయితే, నీతి నిజాయితీ కావాలంటే, అభివృద్ధి కావాలంటే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు 10లో 5-6 ఉన్నారని మీలో ఒక ఆయన చెప్పారు. ఈ రాజమండ్రిలో 10లో 7 ఓట్లు ఉన్నాయండి మీకని. మరి అందరినీ కలిపి మంచి క్యాండిడేట్లు మీరు పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 7569441275కి ఇమీడియట్గా రెజ్యూమే పెట్టండి. ఓన్లీ 25,000 రూపాయలు మాత్రమే ప్రాసెసింగ్ ఫీ. చాలామంది నా పేరు చెప్పుకొని 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు కలెక్ట్ చేస్తున్నారు. వద్దు, అవినీతి వద్దు. ప్రాసెసింగ్ ఫీజు పెట్టండి, మీ ఓటర్ ఐడి పెట్టండి. నన్ను విశాఖపట్నంలో ప్రతిరోజు రేపు తర్వాత 16 నుండి 3 గంటల నుంచి 5 గంటల వరకు, లేదా రాత్రి 10 గంటలకి నన్ను కలవండి. మా కోర్ కమిటీని కలవండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకినాడ నగరానికి చెందిన సోషల్ యాక్టివిస్ట్ రామదేవు బాలా త్రిపుర సుందరి సుమారు 400 మందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాకినాడ నగరంలో ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సోషల్ యాక్టివిస్ట్గా పేరుగాంచారు. గత 10 సంవత్సరాలుగా మిత్రులు, శ్రేయోభిలాషులు, డోనర్స్ సహాయంతో స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి నిరుపేదలకు సేవ చేస్తున్నారు. పెద్దాపురంకు చెందిన పెద్దిరెడ్డి పార్వతీశ్వరరావు, శేష్ కుమారి దంపతులకు బాలా త్రిపుర సుందరి మొదటి కుమార్తె. బాలా త్రిపుర సుందరి 2 కుమార్తెలు ఉన్నత చదువుని అభ్యసిస్తున్నారు. భర్త రామదేవ్ దుర్గాప్రసాద్ మెడికల్ వ్యాపారంలో స్థిరపడ్డారు. భార్యతో పాటు ఆయన కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్సీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సమక్షంలో వందలాది కార్యకర్తల మధ్య ఆమె పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ, కాకినాడ నగర్లో ఎంతో మంచి పేరు సంపాదించిన బాల త్రిపుర సుందరి పార్టీ పట్ల కూడా అదే విధంగా పనిచేయాలని, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. అనంతరం బాలా త్రిపుర సుందరి మాట్లాడుతూ, నా యొక్క సేవలు మరింత విస్తరించడానికి సరైన వేదిక వైఎస్ఆర్సీపీ పార్టీ అని నమ్మి పార్టీలో చేరానని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఆయన పాలనా విధానం నా మనసుకు నచ్చి పార్టీలోకి రావడం జరిగిందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామదేవ్ బాలా త్రిపుర సుందరి. నేను గత 10 సంవత్సరాల నుంచి మిత్రులతో కానీ, నా శ్రేయోభిలాషులతో కానీ వివిధ స్వచ్ఛంద సేవలతో ఈ సేవ ఇంకా మరి ఇంత మంది ప్రజలకు అందాలంటే ఏదో ఒక వేదిక ఉంటే బాగుంటుంది అనిపించింది. ఆ వేదిక వైఎస్ఆర్సీపీలో ఒక భాగం నేనైతే బాగుంటుందని నేను వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అదే మన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలే కాదు, ఆయన పరిపాలన విధి విధానం నచ్చి నేను వైఎస్ఆర్సీపీలో రావడానికి కారణమైంది. అలాగే మన సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన చేసే సేవలు, లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇప్పించడమే కాదు, విద్య వైద్య విధానం ఇప్పించడమే కాదు, ఆయన నేనున్నాననే భరోసా ఇవ్వడం నిజంగా చాలా నచ్చి, ఆయన ట్రస్ట్ ద్వారా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ట్రస్ట్ ద్వారా ప్రజలకు అనేక సేవలు అందించడం, నిజంగా ఆ పనులకి నేను ఇన్స్పైర్ అయ్యి ఈ వైఎస్ఆర్సీపీలో రావడం జరిగింది. అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి చలమశెట్టి సునీల్ గారు చేసే సేవలు, ఆయన గ్రీన్కో సంస్థ ద్వారా అనేక మంది ప్రజలకు ఉద్యోగాలు ఇప్పించడమే కాకుండా 2,000 మందికి జాబ్ మేళా ఇప్పించడం, అలాగే కాకుండా ఆయన ట్రస్ట్ ద్వారా, చలమలశెట్టి సునీల్ అనే ట్రస్ట్ ద్వారా అనేక మంది ప్రజలకు అనేక సేవలు అందించడం వల్ల వీళ్ళందరి సేవలో చూసి నేను చేసే సేవ ఈ నాయకులతో కలిస్తే గనక ఇంకా మరింత మంది ప్రజలకి సేవ అందించగలనని నేను ఈ వైఎస్ఆర్సీపీలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.